ఒక ఊరిలో ఒక కొండపైన చిట్టి అనే మేకపిల్ల ఉండేది. చిట్టి చాలా చలాకీగా ఉండేది. తన కుటుంబంతో కలిసి చాలా ఆనందంగా రోజులు గడిపేది. కానీ చిట్టి ఎప్పుడూ ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడేది. దాంతో తన స్నేహితులంతా చిట్టి మాటలకు ఒక్కోసారి బాధపడేవారు, ఒక్కోసారి నవ్వుకునేవారు. ఒకరోజు చిట్టి తాను రోజు ఆహారం కోసం వెళ్ళే చోటుకి కాకుండా కొత్త చోటుకి వెళ్ళింది. అక్కడ సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉంది. ఇదంతా పొదల చాటు నుండి ఒక నక్క గమనించింది. చిట్టిని చూసిన నక్క, అబ్బా, నాకు ఎంత రుచికరమైన భోజనం దొరికిందో అనుకుంది. చిట్టి తనను గమనిస్తున్న నక్కను చాటుగా చూసింది. వెంటనే దానికి వాళ్ళ అమ్మ మాటలు గుర్తొచ్చాయి. చిట్టి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తనకే తెలియదన్న విషయం వాళ్ళ అమ్మకి తెలుసు. అందుకే ఎప్పుడైనా చిట్టి అపాయంలో పడొచ్చని చిట్టి వాళ్ళ అమ్మ చిట్టితో ఇలా చెప్పేది. మనం మాట్లాడే మాటలు బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే మాట్లాడాలి. అప్పుడే నువ్వు ఎటువంటి అపాయంలోని పడకుండా ఉంటావు అని వాళ్ళ అమ్మ చిట్టితో ఎప్పుడూ చెప్తూ ఉండేది. చిట్టి తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టింది. చిట్టి నక్కను గమనిస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు ఇలా అంది. నాకు చాలా రోజుల నుండి ఎండిన గడ్డే ఆహారంగా దొరుకుతుంది. కానీ నా స్నేహితుడికి పచ్చగడ్డి దొరుకుతుంది. అది తిన్న తాను ఎంత రుచికరంగా ఉంటుందో. తాను నా వెనకే వస్తూ ఉంది. కాసేపటికల్లా ఇక్కడ ఉంటుంది అని నక్క వినేలాగా గట్టిగా మాట్లాడింది. నక్క వెంటనే ఇంకో మేక ఎక్కడ ఉందా అని దానికోసం పరుగులు పెడతాం మొదలుపెట్టింది. వెంటనే చిట్టి ఊపిరి పీల్చుకుని అక్కడి నుండి పరుగు తీసింది. ఈ సంఘటనతో చిట్టి ఈ విషయం బాగా నేర్చుకుంది. మనం మాట్లాడే మాటలు ఆలోచించి మాట్లాడితే మనం ఎంతటి అపాయం నుంచైనా తప్పించుకోగలం అని. చూశారు కదా పిల్లలు, మనం ఎప్పుడూ అతిగా మాట్లాడకూడదు. మాట్లాడే కొన్ని మాటలు కూడా బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే మాట్లాడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.